దేవుడికి ఇచ్చే వస్తువులు బహు జాగ్రత్త కలిగి నీవు ఇవ్వాలి. ఎట్టి పరిస్థితులు దేవుని సొమ్ము దొంగిలించకూడదని దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా తెలియబడుతూనే లేవీకాండము 27 అధ్యాయము 30 వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములనేమి భూ ఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దశమ భాగము యెహోవా సొమ్ము అనగా దశమ భాగం తినే యోగ్యత కానీ తినే అర్హత కానీ ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసులకు లేదు. దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆయన సొమ్మే కానీ అది మనం దొంగిలించడానికి కానీ మనం వాడుకోవడానికి కానీ ఎంత మాత్రం కూడా అవకాశం విశ్వాసులకు లేదు. దేవుడికి ఇచ్చే వస్తువుల్లోని నమ్మకంగా ఇవ్వాలి. దేవుడికి ఇచ్చే వస్తువులు తన్నుకోకొని కొనుక్కోకొని ఇవ్వాలి. దేవుడికి ఇచ్చే ఉత్సాహం ఇచ్చేటువంటి వారిని దేవుడి చేత తెలుసా ఆశీర్వదిస్తాడు. సామెత గ్రంథంలోని 11వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి